కరీంనగర్లో వైభవంగా కిసాన్ గ్రామీణ మేళను ప్రారంభించిన గవర్నర్ బండారు దత్తాత్రేయ. కరీంనగర్ జిల్లా కేంద్రమైనటువంటి అంబేద్కర్ స్టేడియంలో కిసాన్ గ్రామీణ మేళాను మాజీ కేంద్ర మంత్రి గవర్నర్ బండారు దత్తాత్రేయ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. వారు ప్రదర్శనలో ఉంచిన వ్యవసాయ పనిముట్లను, విత్తనాలు, మొక్కలు, డైరీ ఉత్పత్తులను, ఇతర ఆర్గానిక్ స్టాల్స్ను పరిశీలించారు. కిసాన్ గ్రామీణ మేళా నిర్వాహకులు పొలసాని సుగుణాకర్ రావు మాట్లాడుతూ, ఇది ప్రతి సంవత్సరం జరుపుతున్నాం. ఇది ప్రభుత్వం చేయాల్సిన పని అయినప్పటికీ మేము స్వతహాగా జరుపుతున్నామని తెలియజేశారు. దీనివల్ల రైతులకు పనిముట్ల విధానం, వాడే విధానం తెలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ డైరీ చైర్మన్ రాజేశ్వరరావు మరియు మార్కెటింగ్ మేనేజర్ రాజశేఖర్ రెడ్డి, సేల్స్ అసిస్టెంట్ మేనేజర్ విష్ణువర్ధన్ రావు, రైతులు తదితరులు పాల్గొన్నారు. కిసాన్ జాగరణ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా రైతులకు నూతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అందజేయాలి. అదేవిధంగా వ్యవసాయ రంగంలో కొత్త ఆవిష్కరణలేంటి, కొత్త విషయాలేంటి, కొత్త వంగడాలేంటి, అధిక పంటలు పండించడం ఎలా, ఆ పంటలను సరిగా అమ్ముకోవడం ఎలా, అలాగే ఒక పంటలతో పాటుగా మరి అనుబంధ రంగాలైన డైరీ, పౌల్ట్రీ, ఫిషరీసు, గొర్రెల పెంపకం లాంటి అనేక విషయాలపైన అవగాహన కల్పించాలి రైతాంగానికి అనే ఉద్దేశంతో ఈ కిసాన్ గ్రామీణ మేళాను మేము నిర్వహిస్తున్నాం. వాస్తవానికి ఇది ప్రభుత్వ బాధ్యత. మరి ప్రభుత్వాలు చేస్తలేవు కనుక మేము వాలంటరీ ఆర్గనైజేషన్లో ఈ పని చేస్తున్నాం. దీనికి గత 2022లో 23లో కూడా బాగా చేశాం. 24లో 25లో ఈ సంవత్సరం ఇంకా మరింత ప్రభావితవంతంగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాం. ఇందులో ఈరోజు ఈ కార్యక్రమాన్ని దత్తాత్రేయ గారు ప్రారంభం చేశారు. మరి వేలాది మంది రైతులు ఇందులో సందర్శించిపోయారు. దీంతో పాటుగా ఒక సందర్శనతో పాటుగా ఈ సందర్శన పరిజ్ఞానంతో పాటుగా మరి అనేక విషయాలపైన ఎక్స్పర్ట్స్తో, నిపుణులు, ఎక్స్పర్ట్స్తో, అనుభవజ్ఞ రైతులు, అధిక పంటలు పండించే రైతులు, అలాగే గొర్రెల పెంపకం వల్ల లాభాలు, చేపల పెంపకం వల్ల లాభాలు, కూరగాయల పెంపకం వాళ్ళు, డైరీ వల్ల లాభాలు, ఈ అన్ని విషయాలపైన రైతులకు లాభం ఎలా ఉంటుందనే విషయంపైన అవగాహన కల్పించే ప్రయత్నం ఈ కిసాన్ గ్రామీణ మేళా. మరి వాస్తవానికి ఇంత పెద్ద ఎత్తున టర్నౌట్ ఎక్కడ రారు రైతులు, వాళ్ళ సందర్శకులు కూడా చెప్తుంటారు చాలామంది వచ్చిపోతున్నారని. మరి నేను మా కరీంనగర్ చుట్టుపక్కల జిల్లాలు, కరీంనగర్ జిల్లా వాసులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, రేపు ఎల్లుండి కూడా మరి ఈ యొక్క కిసాన్ గ్రామీణ మేళా కొనసాగుతుంది. అధిక సంఖ్యలో రైతులు, గ్రామీణ ప్రజలు వచ్చి దీన్ని సందర్శించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ఎప్పటిదాకా ఉంటుంది సార్? ఈరోజు, రేపు, ఎల్లుండి. ఏ లైటింగ్ వ్యవస్థ ఉంటుంది, కానీ చలి ఎక్కువగా ఉంటుంది కనుక పరిస్థితి 7 గంటల వరకు అయితే ఉంటుంది. చలి ఎక్కువ ఉంది కదా. కరీంనగర్ డైరీ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. కరీంనగర్ డైరీ సుమారుగా 1,50,000 రైతు కుటుంబాల దగ్గర నుంచి స్వయంగా పాలను సేకరించి అట్టి పాలను ప్రాసెస్ చేసి కస్టమర్లకు నాణ్యమైన క్వాలిటీతో మరియు నాణ్యమైన పరిమాణంతో ఒక్కొక్క కస్టమర్కు ఆరోగ్యం పరిరక్షణ కోసమని స్వచ్ఛమైన పాలను ఎలాంటి కల్తీ లేకుండా కరీంనగర్ డైరీ రైతుల ద్వారా సేకరించబడిన పాలను మీ ముందుకు తీసుకువస్తుంది. ప్రతి ఒక్క కస్టమరు కరీంనగర్ డైరీని ఆదరించి, ఇది రైతులతో నడపబడుతున్న సంస్థ కాబట్టి ప్రతి ఒక్కరూ కరీంనగర్ డైరీని ఆదరించి కరీంనగర్ డైరీలో తయారవుతున్న ప్రొడక్ట్స్ మొత్తము మీరు ఒకసారి వాడి వాటిని కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాము. ఈరోజు కిసాన్ మేళా కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ డైరీ పార్లర్లు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. సో ఈ పార్లర్ యొక్క ఉద్దేశం ఏంటంటే, మా డైరీ నుంచి ఏ పాల ఉత్పత్తులు లభ్యమవుతాయో ఇందులో డిస్ప్లే చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ సేల్ కూడా స్టార్ట్ చేసినాం అనమాట. సో ఈ సేల్స్ ద్వారా ఏంటంటే ప్రతి ఒక్క ఇక్కడికి వచ్చే సందర్శించే ప్రతి ఒక్క రైతు కూడా మా ప్రతి ఒక్క పాల పదార్థాలు రుచి చూసి వాటి యొక్క నాణ్యత పరిశీలిస్తారని చెప్పి దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే మాది ప్రస్తుతం 1,50,000 రైతుల పాడి సంస్థగా ఉన్నది. మరింత దాన్ని రాబో కాలంలో దాన్ని 3 లక్షల పాలు సేకరించే విధంగా ముందు ప్రణాళికలు చేపడుతున్నాము. అలాగే సేల్స్లో కూడా 11 జిల్లాల్లో ప్రస్తుతం కరీంనగర్ డైరీ పాల విక్రయాలు జరుగుతున్నది. రాబో కాలంలో మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతటా దాన్ని విస్తరించాలని చెప్పేసి ఉన్నత ఆలోచనతో మేము ముందుకు నడుపుతున్నాం. అలాగే ప్రతి ఒక్క వినియోగదారుడు కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలను ఉపయోగించి రైతులకి తోడ్పడతారని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు విన్నవించుకుంటున్నాం. కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీ లక్ష్మీ బ్యాంకెట్ హాల్. ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా?
చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా? అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్. పుట్టినరోజులకు, పెళ్లి రోజు వేడుకలకు, రాజకీయ పార్టీ సమావేశాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్. మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ, రాధికాటు, సాకెట్ మెయిన్ రోడ్, కాప్రా, హైదరాబాద్. పిన్ కోడ్ నెంబర్ 500062. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ 9393142738, 9391808087 మరియు 8234070707.